హాయ్ ఫ్రెండ్స్, అందరికి దిస్ ఈస్ టీఎస్పీ. వెల్కమ్ టు ద మై మినీ వ్లాగ్. లెట్స్ గో టు ద టాపిక్. కువైట్ డెవలప్మెంట్ కావడానికి కారణము అండ్ కువైట్లో ఇంత డబ్బు వస్తుందంటే దానికి కారణము ఇదిగో మామ. ఇప్పుడు కనబడుతున్నది కదా, ఈ లెఫ్ట్ సైడ్లో తెల్ల పెద్ద పెద్దగా ట్యాంకులు కనబడుతున్నాయి కదా, అవి ట్యాంకులు కాదు, పెట్రోల్ బావులు అన్నట్లు మామ. ఇది వచ్చేసి మొత్తం ఫాహిల్ అనే ఏరియా అన్నట్లు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పెట్రోల్ బావులు. ఈ ప్లేస్లో ఇప్పుడు ఇక్కడే పెట్రోలు కూడాయిలు తయారు చేస్తారు అన్నట్లు. ఇక్కడ అదంతా మొత్తం ఈ కనబడేది మొత్తం పెట్రోల్ బావులు మామ. కువైట్ డెవలప్మెంట్ కావడానికి కారణము, కువైట్లో ఇంత డబ్బు రావడానికి కారణము ఈ పెట్రోల్ బావులు అన్నట్లు. సో ఈ పెట్రోల్ బావుల వల్ల కువైట్లో ఇంపోర్టు ఎక్స్పోర్టు జరగడం వల్ల ఎక్కడ లేని డబ్బు ఫస్ట్ వరల్డ్ వైడ్గా కువైటీ డబ్బు అంటే కువైటీ మనీ వరల్డ్ వైడ్గా కువైట్ దినార్ వచ్చేసి నంబర్ 1 పొజిషన్లో ఉంది. అండ్ ఇంతమందిని సాకగలుగుతుందంటే వీళ్ళకు ఈ కూడాయిల వల్ల అన్నట్లు, ఈ వచ్చే పెట్రోల్ బావులు అన్నట్లు. ఈ పెట్రోల్ బావులు వచ్చేసి ఇప్పుడు ఈ చూపిస్తున్నా కదా, ఇదంతా ఫాహిల్ ఏరియా అన్నట్లు మామ. ఈ ఫాహిల్ ఏరియాలో ఉంటాయి, ఈ ఫాహిల్ ఏరియాలో ఎక్కువ ఉన్నాయి. ఇదంతా మొత్తము 10 కిలోమీటర్ల దూరం వరకు ఇట్లా లాంగ్ తీసుకుంటే 10 కిలోమీటర్ల దూరం వరకు, అంటే ప్లేస్ ఎంత ఉందో ఏమో తెలీదు. నాకు తెలిసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి ఈ పెట్రోల్ బావులు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే దగ్గర ఉమ్మలెహమాన్ అని సిటీ అవుట్కట్స్లో లాంగ్లో ఉమ్మలెహమాన్ అనే ఏరియా ఒకటి ఉంది. అక్కడి వరకు మామ మొత్తం ఈ పెట్రోల్ బావులే కనబడతాయి. మొత్తం ఈ పెట్రోల్ బావులే కనబడతాయి అన్నట్టు. దీని అరబీ భాషలో కేఎన్పిసి అంటారు అన్నట్లు. కేఎన్పిసి కువైట్ నేషనల్ పెట్రోల్ కార్పొరేషన్ ఏదో సంథింగ్. మనకు తెలియని దాని గురించి మనం తెలియనట్లే మాట్లాడాలి, మనకు తెలిసినట్లు మాట్లాడకూడదు మామ. సో ఏంటంటే ఈ పెట్రోల్ వల్ల వీళ్ళకు కువైట్ వాళ్ళకు ఇన్కమ్ ఉండడం వల్ల పుట్టిన బిడ్డ కానుంచి పెరిగి పెద్ద చదువుకుని పెళ్లి చేసుకొని అత్తగారింటికి వెళ్ళేంత బిడ్డ వరకు ప్రతి ఒక్కరిని సాకుతుందంటే ఈ డబ్బు వల్ల మామ. వీళ్ళకి వచ్చే ఈ పెట్రోల్ కూడాయిల ఇన్కమ్ వల్ల ఇంతమంది తాకుతున్నారు. ఆల్మోస్ట్ వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్నారు అండ్ అంతమందికి జీతాలు ఇస్తున్నారు. వాళ్ళ గుండా మనం కూడా ఎక్కడ లేని దేశంలో మన ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క దేశస్తులు ఇక్కడికి వచ్చి అజనబీలు బ్రతుకుతున్నాము. వాళ్ళకు ప్రాపర్టీ వచ్చింది, వాళ్ళ కువైట్ డెవలప్మెంట్ అయిపోయింది, దానివల్ల డెవలప్మెంట్ చేసుకుంటారు. ఎంతోమంది కూడా ఇక్కడికి వచ్చి కష్టపడి సంపాదించుకొని మనం కూడా అజనబీలు వరల్డ్ వైడ్గా ఇండియాలో ఉండే కంట్రీ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి సంపాదించుకొని బతుకుతున్నాం అన్నట్లు. ఇది వచ్చేసి ఇక పాయిల్ అనే ఏరియాలో ఉంటుంది. మొత్తానికి ఇది షార్ట్ నోట్స్. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోలు ఇంకెన్ని చేయాలంటే కొంచెం నాకు